నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ దిస్ ఇస్ తేజస్వి. అక్కడ ఆ పార్టీకి నాయకులు చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా ఆఫీసులు కూడా పెట్టుకొని కార్యక్రమాలు చేశారు. అయితే అదంతా ఎన్నికల ముందు మాట. ఆనాడు గంపెడు మంది సీటు కోసం ట్రై చేశారు. అంతేకాదు తలా ఒకరు సొంతగా పార్టీ కార్యాలయాలను కూడా నడిపారు. ఎన్నికలు అయిపోయాయి. అక్కడ సీటును పొత్తులో వేరే వారికి పార్టీ దానం చేసింది. దీంతో అక్కడ ఇప్పుడు పార్టీ నేతలంతా చెల్లా చెదురయ్యారు. మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందామని సొంత పార్టీ కార్యాలయాలు ఎత్తివేశారు. ఎన్నికల ముందు 4 కార్యాలయాలు ఉండగా ఇప్పుడు డీసీసీ కార్యాలయం ఒక్కటే మిగిలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కు కంచుకోట. అయితే ఇక్కడ అడపాదడపా పార్టీ ఓటమి పాలు అయినప్పటికీ అది స్వయంకృత అపరాధంగానే ఉండేది. కాంగ్రెస్ సిపిఐకి ఎన్నికల పొత్తు వచ్చిందంటే చాలు ఇక్కడ పార్టీ ఆశలు వదులుకోవాల్సిందే. సిపిఐకి సీటు ఇవ్వడం ఖాయమనే చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో కూడా అదే జరిగింది. కాంగ్రెస్ సిపిఐ పొత్తులో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం సిపిఐకి సీటును ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ సిపిఐని గెలిపించుకుంది. ఇకపోతే ఇక్కడ సిపిఐ పాతుకుని పోయేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. జిల్లాలో నిన్నటి వరకు మున్సిపాలిటీ ఉండగా ఇప్పుడు కార్పొరేషన్ అయ్యింది. ఆ కార్పొరేషన్నే కాదు మెజారిటీ గ్రామ పంచాయతీ అలాగే స్థానిక ఎన్నికల్లో కూడా తమదే ఆధిపత్యం కావాలని సిపిఐ ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. దీంతో ఇప్పుడు ఇక్కడి కాంగ్రెస్ నేతల్లో మళ్లీ కాంగ్రెస్ కు పుట్టగతులు ఉంటాయో ఉండవో అన్న ఆందోళన నెలకొందనే టాక్ వినిపిస్తోంది. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ కు నాయకులు ఉన్నప్పటికీ పార్టీ బాధ్యతను మోసేవారు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికల ముందు ఊరు తలుగిన కాంగ్రెస్ నేతలు, పోటీ పడ్డ కాంగ్రెస్ నాయకులు అంతా ఇప్పుడు తలో దిక్కు వెళ్లిపోయారట. వారంతా పార్టీనే నమ్ముకుని ఉన్నప్పటికీ వారిలో మాత్రం ఎన్నికల ముందు ఉన్న జోష్ అయితే లేదట. ఎన్నికల ముందు కొత్తగూడెం నుంచి 4 కాంగ్రెస్ నేతలు పోటీపడ్డారు. అయితే పోటీపడ్డ 4 కాంగ్రెస్ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ పార్టీ కార్యాలయాల నుంచే కార్యక్రమాలు కొనసాగించారు. మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నేత అయిన పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి కొత్తగూడెం సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆయనకు భట్టి విక్రమార్క మద్దతు కూడా ఇచ్చారు. గతంలో టీడీపీ పార్టీలో ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు ఈ సీనియర్ నేత. ఈయన ప్రస్తుతం కార్పొరేషన్ పదవిని ఆశిస్తున్నారు. భట్టి విక్రమార్కను నమ్ముకుని రాజకీయాల్లో తిరుగుతున్నారు. ఇకపోతే ఇక్కడ పార్టీనే నమ్ముకుని మొదటి నుంచి కార్యక్రమాలు చేపట్టిన మోతుకూరి ధర్మారావు కూడా భట్టి విక్రమార్కను నమ్ముకుని కార్యక్రమాలు చేపట్టారు. బీసీ నేత అయిన మోత్కూరి ధర్మారావు జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని కేర్ ఆఫ్ చేసుకుని సీటు కోసం ప్రయత్నాలు చేశారు. అయితే ఈ కార్యాలయానికి మాత్రం ఎన్నికల ముందు మాత్రం మిగిలిన పోటీదారులు ఎవరూ వచ్చేవారు కాదు. ఇకపోతే మరో కాంగ్రెస్ నేత, బీసీ నేత నాగ సీతారాములు సైతం సీటును ఆశించి పార్టీ కార్యాలయాన్ని ఎన్నికల ముందు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆయన కార్యాలయాన్ని ఎత్తేసి పొంగులేటి క్యాంపు కార్యాలయానికి అందుబాటులో ఉంటున్నాడు. ఇకపోతే మరో నేత ఎడవెల్లి కృష్ణ నిన్నటి ఎన్నికలు తప్ప గతంలో 4 సార్లు ఏదో ఒక పార్టీ నుండి అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సొంతగా మొన్న ఎన్నికల ముందు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కార్యాలయం మాత్రం కనిపించడం లేదు. ఇలా నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వనమా వెంకటేశ్వరరావుకు కోబ్రదర్ అయిన ఎడవెల్లి కృష్ణ గతంలో 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి 38,876 ఓట్లను తెచ్చుకున్నారు. ఆ తర్వాత వైసీపీ నుంచి సీటు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే ఈ సీటును వనమా వెంకటేశ్వరరావు ఎగరేసుకుని పోవడంతో మళ్లీ ఇండిపెండెంట్గా 2014 ఎన్నికల్లో పోటీ చేసి 22,981 ఓట్లను తెచ్చుకున్నారు. ఇకపోతే 2018 ఎన్నికల్లో ఎడవెల్లి కృష్ణ సిపిఎం ఏర్పాటు చేసిన బిఎల్ఎఫ్ నుంచి పోటీ చేసి 5,520 ఓట్లు తెచ్చుకున్నారు.